తెలంగాణ పోలీసులకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తమ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కూడా గ్రామాల్లో ప్రజలు పోలీసుల్ని బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసులు రాజకీయాలు చేస్తుండేది. అధికారం ఎవరి శాశ్వతం కాదు. మేం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, కానీ ఇలాంటి దౌర్జన్యాలు ఏనాడు చేయలేదు. ఆనాడు మేము చేయించి ఉంటే ఇవాళ కాంగ్రెస్ ఎవరు ఉండకపోతుండే అని కేసీఆర్ అన్నారు. తాము 10 ఏళ్ల కాలంలో అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని అన్నారు. తమ్ముంటే ప్రభుత్వం సంక్షేమం మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇంకెన్నాళ్ళు బీఆర్ఎస్పై అక్కను వెళ్ళగొడుతూ కాలం వెల్లదీస్తారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి గులంగిరి చేస్తున్నాడు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించేందుకు దుస్థితితో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. అలాగే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి గులంగిరి చేస్తున్నాడని తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏక్నాథ్ షిండే వస్తాడని ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా? మోదీ వస్తే ఎందుకు వెళ్ళి వంగి దండాలు పెడుతున్నాడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎంను ప్రశ్నించాడు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన విధులు నిర్వహించే అధికారులకు అవగాహన అవసరం. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల వ్యయానికి సంబంధించిన విధులు నిర్వహించే అధికారులు సిబ్బందికి పూర్తి అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం గద్వాలలోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఎస్ఎస్టీ, వివిటి, విఎస్టీ, ఎంసీఎంసీ అకౌంటింగ్ టీంలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆయా విధులు నిర్వహించే ఎన్నికల అధికారులకు శిక్షణకు సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చున్నారు. ఎంసీఎంసీ కమిటీ ద్వారా అభ్యర్థి చెల్లింపు వార్తలకు గుర్తించడం, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, వాటి పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలన్నారు.